దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జమిలీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సమగ్ర బిల్లు పార్లమెంటు ముందుకు చర్చకు రానుంది. ఇక దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తోందంటూ కేంద్రంలోని బీజేపీ మొదటి నుంచి వాదిస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. థ్యాంక్ యూ పద్మ. దేశవ్యాప్తంగా ఒకటే విధానం ఒకటే ఎన్నిక జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ ఇలా సమావేశం తెలుస్తుంది. ఆ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు సూచనపరంగా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా గతంలో ఉన్నటువంటి 2 పర్యాయాలు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా గతంలో యోచించినటువంటి అంశాన్ని పూర్తిసారి మళ్ళీ థర్డ్ టైం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ అంశాన్ని మొత్తం తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. దానిలో భాగమే దేశంలో ఒకటే విధానం ఉండాలి, ఒకటే ఎన్నిక జరగాలి, ఒకటే దేశం ఒకటే ఎన్నిక జరగాలని నినాదంతో జమిలీ ఎన్నికల సిస్టాన్ని తెర మీద తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఆ నేపథ్యంలో ఇప్పటికే అనేక సందర్భాల్లో జమిలీ ఎన్నికల విధానం బిల్లు పాస్ చేయడం కోసం ఇప్పటికే కేబినెట్ సమావేశం ఉంది. దానిపై ఆమోద ముద్ర కూడా వేసినట్టు సమాచారం తెలుస్తుంది. దానిలో భాగమే ఇప్పటికే జమిలీ ఎన్నికల అనంతరం పార్లమెంటుకు ఏకాభిప్రాయం కోసం ఇప్పటికే జేపీసీపీకి అప్పగించినట్టు తెలుస్తుంది. జేపీసీపీ విధానాల ప్రకారం ఇప్పటికే జేసీ ద్వారానే జమిలీపై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. మొత్తానికైతే 2/3 మెజార్టీ అవసరం ఉంది. జేపీసీతోనే కలిసినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మొత్తం 47 పార్టీలు ఉండగా ఇప్పటికే జమిలీకి 32 పార్టీల మద్దతు తెలిపింది. మరొక 13 పార్టీల మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చూస్తున్నాం ఆ గతంలో విధానాలు ఉంటే ఎందుకంటే ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థిని విధానాన్ని బట్టి అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని బట్టి ఎన్నికలు జరిగే అంశము జమిలీ విధానాలు ఉండే అవకాశం ఉంది. అయితే అలా కాకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి క్రిమినల్ కేసులు కూడా అలాంటి వ్యక్తులు కూడా ఇలా అవకాశం రాజకీయ స్థానంలో సంపాదించుకున్న పరిస్థితి. అది గెలిచినాక ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే విధి కీలకమైన అంశాలు పవర్స్ వాళ్ళ చేతుల్లో పరిస్థితి. ఇలా కాకుండా ఒకటే విధానంతో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పార్టీ పరంగా కాకుండా వ్యక్తుల పరంగా ఇలా ఎన్నిక జరిగే విధానం జమిలీతో జరుగుతున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆ ప్రజా పార్టీలకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇలా కేబినెట్లో కీలకంగా చర్చించిన అంశమే తెలుస్తుంది. దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. దానిపై ఏకాభిప్రాయం కుదరతోటి ఆమోదం కూడా పొందినట్టు సమాచారం తెలుస్తుంది. దీనిపై రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒకేసారి ఎన్నిక జరగాలి, ఒకే విధానంతో జరగాలి, అది జమిలీ సిస్టమ్ తోటే జరగాలని కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. దీనిపై చూడాలి మిగతా 13 పార్టీలు ఎలాంటి అభిప్రాయం చెప్తే నిజంగానే ఈ విధానం తీసుకొచ్చిన తర్వాత అమలు అవుతుందా లేకపోతే ఎలాంటి అభిప్రాయం ఉండదని చెప్పి కొంత చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.